ప్రియుడ నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని. ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకున్న వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారని చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా స్పిరిచువల్ ప్రాస్పెరిటీ మీద దృష్టి పెట్టగలిగితే దేవుడు మిగతా విషయాల్లో కూడా మనకు జయమిస్తారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. ఇది మనుషులు మాట్లాడిన మాటలు కాదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను ప్రేరేపించి రాయించిన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి మనం ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం మార్చబడుతున్నాం. దేవ స్వభావంలో పాలిభాగస్తులో ఉన్నట్టుగా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాశాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. కీర్తన గ్రంథం 3వ కీర్తన 6వ వచనం చదువుతున్నాం. Psalm 3:6. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఒకసారి మాట చెప్పండి అందరూ, నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. వండర్ఫుల్. ప్రతిరోజు ఈ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అపవాది మనల్ని భయపెడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయానికి. లేఖనంలో ఒక చోట ఉంటుంది, భయ కారణము లేని చోట కూడా చాలామంది భయపడుతున్నారట. అసలు భయపడడానికి కారణమే ఉండదట, కానీ భయపడడం అలవాటైపోయింది చాలామందికి. అనారోగ్యాలను బట్టి భయపడడం, అప్పు బాధలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో భయపడడం, ఓటమి వస్తుందేమోనన్న భయం చాలామందిలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దావీదు మహారాజు తన కుమారుడి చేత తరవబడుతున్న సందర్భం ఇది. అబ్షలోము సొంత తండ్రిని తరిమాడు. అధికార వాంఛ, పదవీ కాంక్ష. చాలాసార్లు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కూడా తారసపడుతూ ఉంటారు కదా. కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ అనే దేశంలో రాజకుటుంబంలో ఉన్న ఒక యువరాజు అధికారం కోసం మొత్తం కుటుంబాన్ని అంతా చంపేశాడు. తండ్రిని దగ్గర నుంచి మొత్తం ఎవరెవరైతే ఫ్యామిలీలో ఉన్నారో అందరినీ షూట్ చేసి పడేశాడు. ఎందుకోసం అంటే అధికారం తనకే ఉండాలన్న ఆలోచన. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్షలోము మనసు కలిగిన వారు. అబ్షలోము కూడా తన తండ్రిని తప్పించి తాను ప్రజలందరినీ పరిపాలన చేయాలని, అధికారాన్ని కలిగి ఉండాలని ఆశించాడు. అయితే దేవుని ఏర్పాటును అబ్షలోము గుర్తించలేదు. దేవుని ఏర్పాటులో దావీదు రాజుగా ఉండాలని దేవుడు ఆశించాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు నియమించాడు. అబ్షలోము పదవీకాంక్షతో తన తండ్రిని తరుముతుంటే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. ఆ సందర్భంలో అబ్షలోము చరిత్ర జరిగిన ఆ సందర్భంలో దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 10,000 మంది దండెత్తి నా మీద మోహరించుట అనే మాట హిబ్రూలో సబీబ్ అనే పదం వాడారు. సబీబ్ అనే